తెలంగాణ పిల్లలు ఉన్నారు చూడండి, అప్పుడు ఆ మధ్యన ఎంతమంది చచ్చిపోయారండి, ఎంత తల్లులకి ఎంత కడుపు కోతండి. అది వింటున్నప్పుడు మనకెంత కడుపు కోతండి, ఎంత దారుణమైన విషయం అది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని శాశ్వతంగా ఒక జీవితం అంతా పిల్లలు వెళ్ళిపోతే జీవితం అంతా వాళ్ళు అసలు ఆనందంగా ఉండలేరు. అది తెలియదా మీకు? ఆఫ్టర్ ఆల్ మార్కుల జీవితం అంటే మార్కులు సాధించడం కాదు, జీవితాన్ని సాధించడం. అదొక్కటే కాదు, నేను డిగ్రీ చదివాను, అది నాకు దేనికి ఉపయోగపడింది? నేను 10th తప్పా, మా నాన్న ఫీల్ అవుతాడేమో మళ్ళీ పాస్ అయితే అని ఇంటర్మీడియట్ కూడా తప్పా. అయితే ఏంటది? అయితే ఏమిటి? ఎన్టీ రామ్ నేను పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తుంటాను. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు. ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, మళ్ళీ రాశాడు, మళ్ళీ డిగ్రీ వరకు చదివాడు. ఆయన చాలా ఉద్యోగాలు చేశాడు. తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన చదవాలనుకున్న ఇంకొక చదువు ఉంది. ఈ తెలుగుదేశం నుంచి భారతదేశానికి డిక్షన్ అంటే ఆహార్యం అంటే భాష అంటే భావం అంటే యాక్టింగ్ అంటే నేనే దైవం అంటే నేనే అనుకోవాలి, ఏదో టార్గెట్ పెట్టుకున్నాడు, అది చదువు. తర్వాత తరం వాళ్ళకి పెద్ద బాల శిక్ష అయ్యాడు. మాకు స్ఫూర్తి ఈ మహాత్ములే. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్ వినిర్గమత్ కరాళ పాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్రతల్పయోద్భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. ఓం నమః శివాయ. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాయనమ్మ, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చదువుకునే చదువుల్లో ఈ సిలబస్లో ఎక్కడా ఇవి ఉండవు, అవుట్ ఆఫ్ సిలబస్.